నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కార్డియాటిక్ కావడంతో నిన్న గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. రాజేంద్ర ప్రసాద్ కు ఓ కుమారుడు, ఓ కూతురు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్ లో ఉంది రాజేంద్ర ప్రసాద్ కుటుంబం. హైదరాబాద్ కుక్కట్పల్లిలో గాయత్రి భౌతిక గాయానికి కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు. కూతురి మరణంతో కన్నీటి పర్యతమయ్యారు కుటుంబ సభ్యులు. ఈ విషాద వార్త తెలియగానే రాజేంద్ర ప్రసాద్ నివాసానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు చేరుకున్నారు. ఎమ్మెల్యే మాధవరం రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. అలాగే సినీ సెలబ్రిటీలు ఒక్కరొక్కరుగా రాజేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకుంటున్నారు. ఈ వయసులో రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. కూతురి మరణంతో నట కిరీటి కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ రోజు గాయత్రి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అంటే గాయత్రి కూతురు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. మహానటి సినిమాలో సావిత్రి చిన్ననాటి పాత్రను పోషించింది గాయత్రి కూతురు. రాజేంద్ర ప్రసాద్ సాంప్రదాయాల్లో పిల్లలు పుట్టినరోజులను చేస్తారు. వైకుంఠ ఏకాదశికి కొడుకు పుడితే బాలాజీ అని, విజయదశమి రోజు అమ్మాయి పుట్టింది కనుక గాయత్రి అని నామకరణం చేశారు. మరికొద్ది రోజుల్లోనే 39వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంత చిన్న వయసులోనే గాయత్రి గుండెపోటుతో మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కార్డియాటిక్ కావడంతో నిన్న గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. రాజేంద్ర ప్రసాద్ కు ఓ కుమారుడు, ఓ కూతురు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్ లో ఉంది రాజేంద్ర ప్రసాద్ కుటుంబం. హైదరాబాద్ కుక్కట్పల్లిలో గాయత్రి భౌతిక గాయానికి కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు. కూతురి మరణంతో కన్నీటి పర్యతమయ్యారు కుటుంబ సభ్యులు. ఈ విషాద వార్త తెలియగానే రాజేంద్ర ప్రసాద్ నివాసానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు చేరుకున్నారు. ఎమ్మెల్యే మాధవరం రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. అలాగే సినీ సెలబ్రిటీలు ఒక్కరొక్కరుగా రాజేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకుంటున్నారు. ఈ వయసులో రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. కూతురి మరణంతో నట కిరీటి కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ రోజు గాయత్రి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అంటే గాయత్రి కూతురు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. మహానటి సినిమాలో సావిత్రి చిన్ననాటి పాత్రను పోషించింది గాయత్రి కూతురు. రాజేంద్ర ప్రసాద్ సాంప్రదాయాల్లో పిల్లలు పుట్టినరోజులను చేస్తారు. వైకుంఠ ఏకాదశికి కొడుకు పుడితే బాలాజీ అని, విజయదశమి రోజు అమ్మాయి పుట్టింది కనుక గాయత్రి అని నామకరణం చేశారు. మరికొద్ది రోజుల్లోనే 39వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంత చిన్న వయసులోనే గాయత్రి గుండెపోటుతో మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కార్డియాటిక్ కావడంతో నిన్న గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. రాజేంద్ర ప్రసాద్ కు ఓ కుమారుడు, ఓ కూతురు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్ లో ఉంది రాజేంద్ర ప్రసాద్ కుటుంబం. హైదరాబాద్ కుక్కట్పల్లిలో గాయత్రి భౌతిక గాయానికి కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు. కూతురి మరణంతో కన్నీటి పర్యతమయ్యారు కుటుంబ సభ్యులు. ఈ విషాద వార్త తెలియగానే రాజేంద్ర ప్రసాద్ నివాసానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు చేరుకున్నారు. ఎమ్మెల్యే మాధవరం రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. అలాగే సినీ సెలబ్రిటీలు ఒక్కరొక్కరుగా రాజేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకుంటున్నారు. ఈ వయసులో రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. కూతురి మరణంతో నట కిరీటి కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ రోజు గాయత్రి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అంటే గాయత్రి కూతురు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. మహానటి సినిమాలో సావిత్రి చిన్ననాటి పాత్రను పోషించింది గాయత్రి కూతురు. రాజేంద్ర ప్రసాద్ సాంప్రదాయాల్లో పిల్లలు పుట్టినరోజులను చేస్తారు. వైకుంఠ ఏకాదశికి కొడుకు పుడితే బాలాజీ అని, విజయదశమి రోజు అమ్మాయి పుట్టింది కనుక గాయత్రి అని నామకరణం చేశారు. మరికొద్ది రోజుల్లోనే 39వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంత చిన్న వయసులోనే గాయత్రి గుండెపోటుతో మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.